నమస్తే అండి. నా పేరు డాక్టర్ నంబూరి రాహుల్ నాగ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అర్చన హాస్పిటల్ బ్లాక్ ఏ. ఈరోజు తలనొప్పికి సంబంధించి హెచ్చరికలు అంటే తలనొప్పి రాకముందే మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు టాపిక్. సో, మనకి తలనొప్పి వచ్చింది అంటే చాలా రీజన్స్ ఉంటాయి. సో, అందుకని మీరు ఏం చేయొచ్చు అంటే ఒక డైరీ లాంటిది పెట్టుకొని ఒక బుక్ లాంటిది. ఈరోజు తలనొప్పి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? టైంకి తినలేదా? టైంకి పడుకోలేదా? ఆలోచనలో ఉన్నాయా? బ్యాడ్ న్యూస్ విన్నారా? లేకపోతే ఫాస్టింగ్‌లో ఉన్నారా? తక్కువ పడుకున్నారా? ఎక్కువ పడుకున్నారా? లేకపోతే ఎండలో బాగా తిరిగారా? చల్లటి గాలిలో ఎక్కువ తిరిగారా? ట్రావెలింగ్ చేశారా? అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి యూజువల్‌గా సాధారణమైన ట్రిగ్గర్స్ అంటాం. ఏ ట్రిగ్గర్ అయినా ఒక మైగ్రేన్ లాంటి తలనొప్పిని బాగా యాక్టివేట్ చేస్తది. సో, ఈ తలనొప్పులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి? సరైన మంచి వాటర్ తీసుకోవడం, ఒక 2½ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవటం, టైంకి తినటం, టైంకి పడుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, వాటర్ మంచిగా తీసుకొని ఎక్సర్సైజ్ చేయటం వలన బాడీ కూడా కొంచెం డీటాక్స్ అవుతుంది. దానివల్ల మనకి కావాల్సిన ఫుడ్‌తో పాటు బాదం పప్పులు, ఆల్మండ్స్ అందరూ వినే ఉంటారు కాబట్టి ఆల్మండ్స్ రోజు ఒక 5-6 ఆల్మండ్స్ నైట్ టైమ్ సోక్ చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ పొట్టు తీసేసి తింటే అది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మెగ్నీషియం లెవెల్స్ కూడా హెడేక్స్‌లో చాలా ఇంపార్టెంట్. అందుకే మేము ఎప్పుడైనా మా దగ్గరకొచ్చినప్పుడు మెగ్నీషియం సప్లిమెంట్స్ లాంటివి ప్రిస్క్రైబ్ చేయడం, ఫుడ్ హ్యాబిట్స్ మార్చమంటాము, ఎక్సర్సైజ్ చేయమంటాము, హైడ్రేట్ అవ్వమని చెప్పడం అనేది తరచుగా జరుగుతా ఉంటుంది. ఇవన్నీ మీరు చేయగలిగితే హెడేక్ నుంచి మీరు అవాయిడ్ చేయవచ్చు. థాంక్ యూ.